ఒక్కోసారి మన డైలీ లైఫ్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ని మనం అసలు కంట్రోల్ చేయలేం. ఎలాగంటే ఎవరైనా మనకి మంచి చేయాలని అనుకున్నా, చెడు చేయాలని ఆలోచించినా వాళ్ళ ఆలోచనల్ని మనం ఆపలేం. కానీ ఎవరైనా మనతోనే మన లైఫ్కి చెడు చేయించాలనుకున్నప్పుడు, మనం ఎలాగైనా ఓడిపోవాలి అని చెడ్డదారిలోకి నెట్టాలనుకునేటప్పుడు, అలాంటి ఒక టైంలో వాళ్ళ మాటలకు చేతలకు కోపం వచ్చినా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్లో అయినా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటి టైంలో మన కంట్రోల్ అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక్కో యాటిట్యూడ్ ఉంటుంది. కొంతమందిలో హైపర్ యాటిట్యూడ్ ఉంటే కొంతమందిలో లో ఉంటుంది. ఎవరు ఎలా బిహేవ్ చేసినా మనలో ఒక పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉండి మీకు ఎదురయ్యే ఎలాంటి విషయంలో అయినా క్లియర్గా ఉండగలగడం చాలా చాలా ఇంపార్టెంట్ గాయస్. ఒకవేళ లైఫ్లో ఏదైనా గొప్పగా సాధించాలి, చాలా మంచి పొజిషన్లో ఉండాలి అని గోల్స్ పెట్టుకుని గట్టిగా డిసైడ్ అయినప్పుడు వాటిని కంప్లీట్ చేయడానికి మన యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి అని తెలియాలంటే 8 ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి గాయస్. పాయింట్ నెంబర్ 1, ద ఈగల్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ అనేది గ్రద్ద, ఈగల్లాగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఈగల్ ఒక్కటే ఆకాశంలో అత్యంత ఎత్తుకు వెళ్ళగలదు. ఎవరైనా వెనక వస్తున్నారా లేదా అని చూడదు. ఎలాంటి గుంపుతో సంబంధం లేకుండా తనకంటూ ఒక షార్ప్ విజన్ ఉంటుంది. గురి పెట్టిందంటే వేటాడి తీరాలనే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. చాలామంది చిలుకలాగా ఎక్కువగా మాట్లాడగలుగుతారు, కానీ కొత్తగా ఏదైనా సాధించాలంటేనే భయపడతారు. మీరు ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం వలన ముందుగానే మీరు వాళ్ళ మీద గెలిచినట్లే. కాబట్టి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం బెటర్ అని నా అభిప్రాయం. మనమేంటి అని తెలియాలంటే కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు, మన యాటిట్యూడ్ కూడా మనమేంటో చెప్పకనే చెప్తుందని మర్చిపోవద్దు. పాయింట్ నెంబర్ 2, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మనం చేసే మొదటి తప్పే మనం ఇంకొకరితో కంపేర్ చేసుకుని మనకు మనమే తక్కువ చేసుకుని మన వాల్యూ మనమే తగ్గించుకుంటున్నాం. దీని ప్రభావం మన ఆలోచనల్ని నెగిటివ్గా మారుస్తుందని మర్చిపోతున్నారు. ఈ విధమైన నెగిటివ్ ఆలోచనలతో, నేరో కంపారిజన్తో జీవితం రోజు రోజుకి చాలా భారంగా గడుస్తుంది గాయస్. ఇలాంటి సిచ్యువేషన్స్ నుండి బయటపడాలంటే అవతలి వారితో కంపారిజన్స్కి బదులు మీ మీద మీరు ఫోకస్ చేయండి. లైఫ్లో ఎలా ఎదగాలో ఆలోచించండి. మీకున్న టాలెంట్స్, పవర్తో పాటు మీ వీక్నెసెస్ మీద ఎక్కువగా ధ్యాస పెట్టండి. దీనివలన అవతలి వారితో పోల్చుకుని ఎందులో అయితే మీకు మీరు తక్కువ అనుకున్నారో అందులో డెవలప్మెంట్ అనేది మీకే తెలియనంత చేంజ్ చూస్తారు గాయస్. పాయింట్ నెంబర్ 3, ఇగ్నోర్ టాక్సిక్ పీపుల్. అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు మన మంచి కోరుతున్నారు, ఎవరు మనమంటే జెలస్ ఫీల్ అవుతున్నారు అని. ఎవరైతే మన గురించి చెడుగా ఆలోచిస్తున్నారో, చెడుగా మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం, మార్చలేం, కానీ ఇగ్నోర్ చేయగలం. అవతలి వారు చెడుగా ఆలోచిస్తున్నారు అంటే అది వాళ్ళ మెంటాలిటీ గాయస్. దాన్ని మనం ఏం చేసైనా మార్చలేం. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అని పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ టైంలో మీరు ఏం చేస్తారు? వాళ్ళలాగే మీరు కూడా నెగిటివ్ యాటిట్యూడ్తో వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని ఎప్పుడూ బాధపడుతూ ఉంటారా, లేక పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ యాటిట్యూడ్తో ఇలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసి మీ లైఫ్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా ముందుకు వెళ్ళడమా అని ఒక్కసారి ఆలోచించండి. పాయింట్ నెంబర్ 4, టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ లైఫ్లో ఎదురయ్యే అప్స్ అండ్ డౌన్స్ అండ్ మీ తప్పులకి మీరే బాధ్యత తీసుకోవడం అనేది ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ని బిల్డ్ చేస్తుంది, మిమ్మల్ని తెలివిగా ఉండేలా చేస్తుంది. కొంతమంది చాలా కళలు కంటారు గైస్, లైఫ్లో ఇది చేయాలి, అది చేయాలి, గొప్పగా ఎదగాలి అని అనుకుంటారు. కానీ ఆ కళల్ని ఇండిపెండెంట్గా నిలబడి సాధించే ఎబిలిటీ, ప్యాషన్ అనేదే వారిలో కనపడదు. ఎప్పటి వరకు మీ బాధ్యత అనేది మీరు తీసుకోలేరో మీ కళల్ని ఎప్పటికీ మీరు చేరుకోలేరు. మీ కళల్ని మీరు రీచ్ అవ్వలేనప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని, పరిస్థితులని దోషణలు చేయడం కరెక్ట్ కాదని గుర్తుంచుకోండి. పాయింట్ నెంబర్ 5, నెవర్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మితిమీరి అవతల వారి మీద ఆధారపడి మీ అస్తిత్వాన్ని కోల్పోవద్దు గాయస్. ఎలా అంటే నిజంగానే మీ వల్ల కానీ మీరు నిలబడలేని విషయంలో ఆధారపడినా, మీ వల్ల అయ్యి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగితే మాత్రం నిలబడి చూపించండి. ఫైనాన్షియల్లీ మీరు ఎంత తొందరగా సెటిల్ అవ్వగలిగితే అంత తొందరగా సెటిల్ అవ్వడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకంటే లైఫ్లో ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ వేరే వాళ్ళ మీద మ్యాక్సిమం డిపెండ్ అవ్వడం వలన మీలో మీకున్న టాలెంట్స్ని, పవర్స్ని మర్చిపోవడానికి ఎంతో టైం పట్టదని గుర్తుంచుకోండి. ఏ విషయంలో అయినా మీ మీద మీకున్న బాధ్యత, స్ట్రాంగ్ యాటిట్యూడ్ అనేది సొసైటీలో ఒక గుర్తింపుని, విలువని పెంచుతుందని మర్చిపోవద్దు. పాయింట్ నెంబర్ 6, ఆల్వేస్ బీ హ్యాపీ. ఎనీ టైం హ్యాపీగా ఉండడం అనేది లైఫ్కి ఒక పాజిటివ్ బూస్టర్లా పనిచేస్తుంది.
ఈ రోజుల్లో 9 to 5 జాబ్స్ అండ్ బిజినెస్లో మన జీవితం ఇరుక్కుపోయింది గాయస్. జాబ్ అనేది లైఫ్లో ఇంపార్టెంటే, కానీ అది మన లైఫ్లో ఒక భాగం మాత్రమే అని మర్చిపోతున్నారు. మిగతా భాగం హ్యాపీగా ఉండడం. ఎనీ టైం వర్క్ అండ్ జాబ్ గురించి ఆలోచించి లైఫ్లో హ్యాపీగా ఉండే మూమెంట్స్ని కోల్పోతున్నారు. మిమ్మల్ని మీకు గుర్తు చేయడానికి ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం కూడా చాలా అవసరం. సంవత్సరానికి ఒక్కసారైనా మీకున్న ఫైనాన్షియల్ అవైలబిలిటీని బట్టి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అవుటింగ్ ప్లాన్ చేసి వెళ్ళి రావడం వలన తిరిగి మీ వర్క్ని ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక ఫ్రెష్ మైండ్, న్యూ థాట్స్ అండ్ ప్యాషన్తో పనిచేస్తారు. డైలీ మీరు మీ వర్క్ నుండి తిరిగి రాగానే ఆ వీకెండ్స్లో మీ మనసుకి ఎంతో ఇష్టమైన మీ హాబీస్కి టైం కేటాయించండి. మ్యూజిక్ వినడం, సింగింగ్, డాన్సింగ్, బుక్ రీడింగ్, స్పోర్ట్స్ ఏవైనా వీటి వల్ల మీరు మళ్ళీ మీ ఎనర్జీ రీగెయిన్ చేసుకుని రిఫ్రెష్ అవ్వడం వలన మీ యాటిట్యూడ్ అనేది ఎప్పుడూ పాజిటివ్గా, హ్యాపీగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 7, థింక్ బిగ్. మీ యాటిట్యూడ్ పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే మీ ఆలోచన, గోల్ అనేది ఎప్పుడూ పెద్దదిగా ఉండాలి గాయస్. మీ ఆలోచన విధానం ఎప్పుడూ మంచిగా, బ్రాడ్గా ఉండగలగాలి. మీరు వేరే వాళ్ళ కోసం ఇచ్చే టైంలో కొంత టైం అయినా మీకోసం మీరు ఆలోచించండి. అలా ఆలోచించేటప్పుడు రానున్న 5 ఏళ్ల తర్వాత ఎవరైనా ఇప్పుడేం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అని అడగాలనుకునే వారికి నేనేంటో అడగక ముందే తెలిసేంత గొప్పగా ఎదగాలి అని ఆలోచించాలి. ఇదే సక్సెస్ఫుల్ యాటిట్యూడ్ అంటే. ఎందుకంటే లైఫ్ని మీరు చూసే విధానం, ఆలోచించే యాటిట్యూడ్ అనేది లైఫ్లో మీరు ఎంత ఉన్నత స్థాయిలో నిలబడాలో డిసైడ్ చేస్తుంది కాబట్టి. పాయింట్ నెంబర్ 8, బీ కాన్ఫిడెంట్. ఎప్పుడైతే మీ మనసులో, మీ మైండ్లో నెగిటివ్ థింకింగ్ నిండిపోతుందో అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ మీద మీకు నమ్మకం అనేది తగ్గిపోతూ ఉంటుంది. లైఫ్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎప్పుడు డిస్టర్బెన్సెస్ రావడం, ఎక్కువ టైం హెల్త్ ఇష్యూస్ క్యారీ అవ్వడం, ఎంత ట్రై చేసినా ఎలాంటి జాబ్ రాకపోవడం లాంటి నెగిటివ్ థింగ్స్ మీ కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా తగ్గిస్తాయి గాయస్. ఇలాంటి టైంలోనే పాజిటివ్ యాటిట్యూడ్తో స్ట్రాంగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం చాలా అవసరం. మీ మీద మీకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది లైఫ్లో ఎలాంటి సమస్యకైనా వెనుకడుగు వేయకుండా చేస్తుంది. ఇదే నమ్మకం ఎప్పుడైనా ఫెయిల్యూర్ ఎదురైనా కూడా మళ్ళీ ట్రై చేయగల ధైర్యాన్ని ఇస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. అందుకనే మీ లైఫ్ అండ్ కెరీర్ గ్రోత్ కోసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మచ్ రిక్వైర్ అని మర్చిపోవద్దు గాయస్. సో ఫ్రెండ్స్, ఈ 8 పాయింట్స్ చెడు చేయాలనుకునే వాళ్ళని, చెడుగా ఆలోచించే వాళ్ళని తెలివిగా ఎదుర్కొంటూ మీ యాటిట్యూడ్ అనేది పాజిటివ్గా, స్ట్రాంగ్గా ఉండి అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను. వీడియో కొంచెమైనా మోటివేట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్.